ఏపీ కాంగ్రెస్లో భారీ మార్పులు జరగబోతున్నాయా? షర్మిలపై హైకమాండ్ నిర్ణయం మార్చుకుందా? పీసీసీ చీఫ్ మార్పుపై ఢిల్లీలో కీలక చర్చలు జరుగుతున్నాయా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించింది. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు పెరిగినా ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో షర్మిల నాయకత్వంపై పార్టీలోనే చర్చ మొదలైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొంతమంది నేతలు షర్మిల ప్రభుత్వంపై దృష్టి పెట్టడం కంటే ఎక్కువగా వైసీపీ అధినేత జగన్పైనే విమర్శలు చేస్తున్నారని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం ఉంది. ఇదే సమయంలో పార్టీ నేతలతో సమన్వయం సరిగా లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని బలోపేతం చేసే మార్గాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ సీటు షర్మిలకు దక్కే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగినప్పటికీ చివరికి అది జరగలేదు. దీంతో ఇప్పుడు ఏపీ పీసీసీ నాయకత్వంపై మళ్లీ చర్చ మొదలైందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు షర్మిలను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వినిపిస్తున్నవి రాజకీయ చర్చలు, ప్రచారం మాత్రమే. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? షర్మిలనే కొనసాగిస్తుందా లేక కొత్త నాయకత్వానికి అవకాశమిస్తుందా అనేది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.